తెలంగాణ ఉద్యమకారులు రచయిత్రి ఈ తెలంగాణ సమాజం తెలంగాణే కాకుండా ఈ ప్రపంచాన్ని వారి పాటతో ఎంతో ఉత్తేజాన్ని మరి ఉద్యమకారుల లోపల కానీ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి మన అందశ్రీ గారు. తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో వారి పాట ద్వారా యూనివర్సిటీ యువతను మొత్తము తెలంగాణ వైపు రప్పించినటువంటి అందశ్రీ గారు నిన్నటి రోజు వారు మరణించడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులు శోక సముద్రంలో ఇవాళ ఉన్నారు. ఇవాళ మేమంతా కూడా బాధతోటి ఉన్నాము. వారు మరణించడము ఈ రాష్ట్రానికి తీరని లోటు. ఎందుకంటే వారి పాట వల్ల, వారి మాట వల్ల ఈ సమాజానికే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. వారు మృతి చెందడము చాలా బాధాకరము. వారి కుటుంబానికి మా ఉద్యమకారుల అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము. మా TUJAC తరఫున మరి వారు చనిపోయిన వారి ఆశయాలను తెలంగాణ రాష్ట్రం లోపల ఉద్యమకారులందరం కూడా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ TUJAC రాష్ట్ర వైస్ చైర్మన్ భోగే పద్మ. నిన్నటి రోజున అందశ్రీ గారు ఆయన మరణ వార్త తెలియగానే తెలంగాణ వ్యాప్తంగా మూగపోవడం జరిగింది. మరి ఆయన మరణం పట్ల వాళ్ళ కుటుంబానికి మేమంతా కూడా భగవంతుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వారికి మేము నివాళులర్పిస్తూ మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చిన్నతనం నుంచే గుడ్లగాస్తూ ఎన్నో పాటలు ఆయనకు చదువు రాకున్నా కూడా ఎన్నో పాటలు ఆయన నోటి ద్వారా రచించడం, మరి దాంతో పాటుగా పేదవాడి కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ప్రతి ఒక్క వ్యక్తి కోసం చెట్టు పుట్ట, నీరు, నిప్పు, గాలి, వాన అన్నిటి మీద పాటలు రాయడం అనేది మరి మాకు అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి. మరి అట్లాంటి వ్యక్తి మన తెలంగాణ వ్యాప్తంగా మనకు తీరని లోటు. మరి దాంతోపాటుగా మరి వల్ల ఆయన అంత్యక్రియలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము జైభీం తెలుపుతున్నాం. ఎందుకు అనంటే గత ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలను ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న పాటలంతా కూడా మరి వారు పాడుకున్నారు. మరి ఆయనను మాత్రం గత ప్రభుత్వం గుర్తించలేకపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ ఆయన అంత్యక్రియలకు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయడం అనేది మాకు చాలా సంతోషం. మరి అట్లాంటి వ్యక్తి కోసం మనం ఎంత చేసినా తక్కువనే. మరి కాబట్టి ఆయన కార్యక్రమం అంతా కూడా ఈ 11 రోజుల దాకా, పెద్ద కర్మ దాకా మేము నిత్యం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి ఒక్కరోజు ఒక జాగాలో ఎక్కడో ఒకడ మేము ఆయన తరఫున ఆయన పేరు మీద ఒక భోజన కార్యక్రమం చేద్దామని, ఆయన పేరు మీద అందరికీ ఒక 100 మంది భోజనాలు చేపిద్దామనే ఆలోచనలో ఉన్నాం. దానికి ఖచ్చితంగా చేస్తాం ఒకరోజు. అది దానికి సంబంధించి అంతా కూడా మేము త్వరలో చేస్తాం. ప్రతి నిత్యం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జైభీం.